హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం నవంబర్లో 6, 11 తేదీల్లో బీహార్లో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు కానీ అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఫ్రెండ్స్. అయితే మ్యాటర్ ఏంటంటే అక్కడ ప్రస్తుతం బీజేపీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమిలో ఉన్న పార్టీలు అక్కడ మొత్తం ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ పెట్టడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని పార్టీలు కూడా అక్కడ పార్టీ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సభలు సమావేశాలతో మొత్తం ఆ బీహార్ రాష్ట్రం మొత్తం దద్దరెళ్తుంది. అయితే నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రసంగిస్తూ తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బీహార్ ప్రజలపై దాడులు జరిగాయని, అయినా కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను బీహార్లో ప్రసారానికి తీసుకొస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్తూ బీహార్ ప్రజల మధ్యలో తిరుగుబాటు భావన తీసుకువచ్చి ఆర్జేడీ పార్టీకి నష్టం కలిగించాలనేది కాంగ్రెస్ యొక్క వ్యూహమేమో అని మోదీ విమర్శించడం జరిగింది. అంటే ఆర్జేడీ పార్టీకి నష్టం కలిగించాలన్నది కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అయితే ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్ కూటమిలో ఒక భాగంగా పోటీ చేస్తుంది. అది పునాది ఒక యాంటీ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీతో పోటీ చేస్తున్నటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీకి నష్టం ఎందుకు చేకూరుతుంది అని చెప్పేసి ఈయన చమత్కారంగా మాట్లాడడం జరిగిందంటే ఆయన డైరెక్ట్గా బీహార్ వాళ్ళ మీద తెలంగాణ, తమిళనాడులో దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ప్రసారం చేపిస్తున్నారు కదా అని ఆటోమేటిక్గా వీళ్ళకే రెచ్చగొడుతూ తిరిగి మళ్ళీ కాంగ్రెస్తో కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీకి నష్టం కలిగించేలా కాంగ్రెస్ వ్యూహమేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజల మదిలో అంటే ఇండైరెక్ట్గా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆయన. అక్కడ అర్థమైందా మీకు? అంటే ఆ ఇండైరెక్ట్గా చెప్పకపోతే డైరెక్ట్గా చెప్తే ఏమవుతుంది? తమిళనాడు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే బీజేపీకి వ్యతిరేకం అవుతారు కదా. మరి బీహార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన అక్కడ, ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రాజకీయ అధికారాల కోసం రాష్ట్రాల మధ్య ద్వేషం, పగలు పెంచడమే కదా అని అర్థమవుతుంది కదా. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు, అధికారం పంచుకునే రాష్ట్రాలు భారతదేశంలో భాగం కావా? ఇది భారతదేశ ఐక్యతను దెబ్బతీస్తున్నట్లు కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోదీ గారు ఏం చెప్పారు? ఈరోజు భారతదేశ ఐక్యత గురించి మాట్లాడారు ఆయన. ఈ విధంగా బీహార్లో ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతూ అక్కడ మీకు ఆ రాష్ట్రాల్లో మీకు దాడులు జరిగినాయి కదా, అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ప్రసంగం చేపిస్తుంది కదా అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళని రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి బీజేపీ పెద్దలు, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అంతేకాకుండా విపక్ష నేతలకు మన సంస్కృతి సంప్రదాయాలు అంటే పట్టవని, విదేశాలకు వెళ్ళడానికి వారికి ఖాళీ ఉంటుంది కానీ 500 సంవత్సరాల పోరాటంతో నిర్మించినటువంటి అయోధ్య రామాలయాన్ని సందర్శించే సమయం లేదని మోదీ గారు విమర్శించారు. అంటే ప్రతి ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అయోధ్య రామాలయం గురించి మాట్లాడుతూనే ఉంటుంది, మతం కుంపటి ప్రజల మధ్య పెడుతూనే ఉంటుంది. ప్రజల సమస్యలు అయినటువంటి విద్య కానీ, నిరుద్యోగం కానీ, వైద్యం ధరలు వంటివి పక్కన పెట్టేసి మతం, కులం, ప్రాంతం అని ప్రజలను రెచ్చగొట్టి ప్రసంగాలు ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అయితే మీరు అనుకోవచ్చు ఎక్కడో బీహార్లో ఎన్నికలు జరిగితే ఇదంతా మాకెందుకు అని చెప్పేసి. అంటే ఎక్కడో బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అది భారతదేశం ఒక రాష్ట్రం. అయితే అక్కడ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ తమిళనాడు, తెలంగాణలో బీహార్ ప్రజలపై దాడులు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మోదీ గారు అక్కడ ప్రసంగాలు చెప్తుంటే, అంటే అక్కడ యాంటీగా మనకి తమిళనాడు గురించి, తెలంగాణ గురించి బీహార్ ప్రజల్లో యాంటీగా చెప్తున్నట్లే కదా, అక్కడ అంటే రెచ్చగొడుతున్నట్లే కదా. ఇటువంటి ఎన్నికల సమయంలో ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఈ పార్టీలకు? మిగతా సమయాల్లో ఇటువంటివి పట్టించుకోరు. ఎన్నికల సమయం మాత్రం ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ రాసుకుని ఎన్నికల సమయంలో మొత్తం బయటకు తీస్తుంటారు ఇటువంటివి. ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.